చుక్క వర్షం లేదు. ఆకాశం అద్దంలా మెరుస్తోంది. ఎండ విపరీతంగా కాస్తోంది. వాతావరణ శాఖ నుంచి ఎలాంటి తుఫాను హెచ్చరికలు కానీ భారీ వర్షాల సూచనలు కానీ లేవు. నేపాల్ చైనా సరిహద్దుల్లోని హిమాలయ కొండ లోయల్లో ప్రజలు ఎప్పట్లాగే ప్రశాంతంగా తమ పనుల్లో మునిగిపోయారు. పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. స్థానికులు తమ నిత్యకృత్యాల్లో బిజీగా ఉన్నారు. కానీ సరిగ్గా అదే సమయంలో ఆ కొండలపైన ఎవరికీ తెలియకుండా ఒక నిశ్శబ్ద రాక్షసుడు వేగంగా అడుగులు వేస్తున్నాడు. సడన్ గా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆకాశం బద్దలైనట్లు ఒక భయంకరమైన శబ్దం వినపడింది. జనాలు ఉలిక్కిపడి ఆకాశం వైపు చూశారు. కానీ అక్కడ ఒక్క నల్లటి మబ్బు కూడా లేదు. ఉరుములు లేవు, మెరుపులు లేవు. కానీ శబ్దం మాత్రం కొండలను పిండి చేస్తున్నట్లు వస్తోంది. ప్రజలు అయోమయంగా చూస్తుండగానే నది వైపు నుంచి వస్తున్న దృశ్యాన్ని చూసి వారి కాళ్లు వణికిపోయాయి. గుండె ఆగినంత పనైంది. కొండంత ఎత్తున నల్లటి బురద నీరు లారీ అంత సైజున్న పెద్ద పెద్ద రాళ్లను గాల్లో విసిరి కొడుతూ ఒక రాక్షస ప్రవాహం లోయలోకి దూసుకొస్తోంది. అది సాధారణ వరద నీరు కాదు. కొండలను సైతం కరిగించి తనతో తెచ్చుకుంటున్న మృత్యు ప్రవాహం. చూస్తుండగానే క్షణాల వ్యవధిలో వంతెనలు, వందలాది ఇండ్లు, కోట్ల రూపాయల జల విద్యుత్ కేంద్రాలు పేక మేడలా కొట్టుకుపోయాయి. అసలు ఆకాశంలో వర్షమే లేనప్పుడు ఈ కోట్లాది లీటర్ల నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి సృష్టించిన ఈ దెయ్యం వరద వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ మిస్టరీని ఛేదించడానికి సైంటిస్టులు రంగంలోకి దిగినప్పుడు నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వింత విపత్తుకు కేంద్ర బిందువు నేపాల్ చైనా సరిహద్దుల్లో ప్రవహించే లెందే నది. హిమాలయ పర్వతాల మధ్య ఉండే ఈ ప్రాంతంలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా గత కొంతకాలంగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. పైన చూసే వారికి అంతా మామూలుగానే మంచుకొండలు కనిపిస్తున్నా లోపల మాత్రం భయంకరమైన మార్పులు జరుగుతున్నాయి. శతాబ్దాలుగా గడ్డకట్టుకుపోయిన ఒక భారీ గ్లేసియర్ లోపలి భాగం ఎండవేడికి విపరీతంగా కరగడం ప్రారంభించింది. లోపల నీరు చేరి ఒకానొక దశలో ఆ కొండ బరువును అది మోయలేకపోయింది. దాంతో ఒక భారీ మంచు కొండ ఒక్కసారిగా ముక్కలై కొండ చర్యలతో సహా కిందకు జారిపడింది. ఇలా కొండ పైనుంచి పడిన మంచు, బురద ఎంత వేగంతో, ఎంత ఫోర్స్తో కింద పడ్డాయంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూకంప కేంద్రాల్లో ఇది 5.2 తీవ్రత కలిగిన భూకంపంగా నమోదైంది. అంటే భూమి పొరల్లో ఎలాంటి కదలికలు లేకుండానే కేవలం పైన జరిగిన ఈ హిమపాతం వల్ల భూమి వణికిపోయింది. అందుకే సైంటిస్టులు దీనిని ది గోస్ట్ ఎర్త్ క్వేక్ అని పిలిచారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ విరిగి పడిన మంచు కొండ ముక్కలు, రాళ్లు కరెక్ట్ గా వెళ్లి లెందే నది ప్రవహించే ఒక ఇరుకైన లోయ ప్రాంతంలో పడ్డాయి. దీనివల్ల నది నీరు ముందుగా వెళ్లకుండా ఆ భారీ మంచుగడ్డలు ఒక పెద్ద సహజ సిద్ధమైన ఆనకట్టలా మారిపోయాయి. నది ప్రవాహం పూర్తిగా ఆగిపోవడంతో ఆ మంచు గోడ వెనక నీరంతా వేగంగా పేరుకుపోతూ కొండ పైన ఒక రాక్షస సరస్సులా తయారైంది. కింద ఉన్న ప్రజలకేమో నదిలో నీరు తగ్గిపోతుందని అనిపించింది. కానీ పైన ఒక మహా సముద్రమే వినాశకానికి సిద్ధమైందని వాళ్ళు ఊహించలేకపోయారు. నీటి పరిమాణం పెరిగే కొద్దీ ఆ మంచు ఆనకట్టపై ఒత్తిడి ఊహించని స్థాయికి చేరింది. ఇక ఆ తర్వాత జరిగింది చరిత్రలోని అత్యంత భయంకరమైన జల ప్రళయం. ఆ మంచు గోడ ఒక్కసారిగా బద్దలైంది. లక్షలాది టన్నుల నీరు, బురద భారీ రాళ్లతో కలిసి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో కిందికి దూసుకురావడం ప్రారంభించింది. సాధారణంగా నదులకు వరదలొస్తే నీటి మట్టం నెమ్మదిగా గంటల వ్యవధిలో పెరుగుతుంది. ప్రజలు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సమయం దొరుకుతుంది. కానీ ఈ విపత్తులో కేవలం కొన్ని సెకండ్లలోనే నది మట్టం 150 అడుగుల ఎత్తుకు లేచింది. అంటే ఒక 15 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తున నీటి గోడ దూసుకొచ్చింది. ఆ వేగానికి, ఆ ఫోర్స్ కి దారిలో ఉన్న ప్రతిదీ సర్వనాశనం అయిపోయింది. చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో భాగమైన గైరాంగ్ పోర్ట్ మరియు నేపాల్ చైనాలను కలిపే కీలక ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ ఈ వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. చైనా సరిహద్దు దాటి నీరు నేపాల్లోని భోటేకోషి, త్రిశూలి నదుల్లోకి ప్రవేశించి అక్కడ కూడా మహా వినాశనాన్ని సృష్టించింది. ఈ విపత్తులో అత్యంత భయంకరమైన మరియు మనల్ని ఆలోచింపజేసే విషయం ఏంటి అంటే మానవుడు కనిపెట్టిన ఆధునిక సాంకేతికత కూడా దీని ముందు చేతులెత్తేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్స్ అన్ని శాటిలైట్లు మరియు సెన్సార్ల ద్వారా కేవలం వర్షపాతాన్ని బట్టి లేదా నది ఎగువన నీటి మట్టం పెరగడాన్ని బట్టి అలర్ట్ చేస్తాయి. కానీ ఇక్కడ వర్షమే లేదు. అలాగే నది నీరు పైన ఆనకట్టలు ఆగిపోవడం వల్ల సెన్సార్లకు ఎలాంటి వరద ముప్పు కనిపించలేదు. అందువల్ల ఎక్కడా సైరన్లు మోగలేదు.
ప్రజల మొబైల్స్కి ఎలాంటి అలర్ట్స్ రాలేదు. ప్రజలకు అసలు ఏం జరుగుతుందో అర్థమై తప్పించుకోవడానికి కనీసం ఒక్క నిమిషం కూడా సమయం దొరకలేదు. శాస్త్రవేత్తలు ఈ రకమైన విపత్తును గ్లేసియల్ లేక్ అవుట్ బర్డ్స్ ఫ్లడ్ అని పిలుస్తారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి వేడెక్కుతూ ఉండడంతో హిమాలయాల్లో ఉన్న వేలాది మంచు సరస్సులు ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న సైలెంట్ టైం బాంబుల్లా మారాయని పరిశోధకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు 100 ఏళ్లకు ఒకసారి వచ్చే ఇలాంటి విపత్తులు ఇప్పుడు తరచూ సంభవిస్తున్నాయి. నేపాల్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటనే దానికి ఒక సజీవ నిదర్శనం. ఈ నీరు అంతటితో ఆగకుండా కింద ఉన్న భారత్లోని బీహార్ వైపు కూడా ప్రవహించడంతో మన దేశంలోనూ హై అలర్ట్ ప్రకటించాల్సి వచ్చింది. ప్రకృతి సమతుల్యతను మనం కాపాడుకోకపోతే అది ఏ క్షణంలోనైనా ఇలాంటి రూపంలో మనపై విరుచుకు పడుతుందని ఈ ఘటనే మనకు గట్టిగా హెచ్చరిస్తోంది.